ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ పండుగ సందర్భంగా రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో పలమనేరు అర్బన్ పీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మోహన్ రెడ్డి వారు ఈ రోజు పలమనేరు పోలీస్ స్టేషన్ నందు పీస్ కమిటీ పెద్దలతో మీటింగ్ జరపడం జరిగింది. బక్రీద్ పండుగ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పండుగను జరుపుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. చెప్పే విధంగా ఉండకూడదు, అర్థమైందే. అటు సైడ్ తిరిగి మీరు అంటే పోలీస్ సైడే ఉండి మేము అటు ఫేస్ చేసినట్టు మీరు కూడా అటే ఫేస్ చేసి పెద్ద మనుషులు వాళ్ళకు సర్ది చెప్పే విధంగా, అప్పుడు ఎవరికి వాళ్ళు అది తప్పు రైట్ అనేది డిసైడ్ చేసి అప్పటికప్పుడు చేయలేము. కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే సామాన్యంగా ఇట్లే కూర్చొని మాట్లాడితే సెటిల్ అవుతుంది. ఇష్యూ ఏదైనా మాట్లాడచ్చు. 100 మంది ఏదో కూర్చొని 100 మందికి ఒక సమాధానం చెప్పేదానికి అవుతుందా? లేదు, కరెక్టే ఉండొచ్చు, మీ సైడ్ నుంచి కరెక్ట్ మీరే ఉండొచ్చు. అవతలకి చెప్తే వింటారా? అప్పుడు ఇన్నే స్టేజ్లో ఉంటారా? విన్నారు కదా. మామూలుగా మనం ఏదో మన ఇంట్లో ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడితేనే 4 రకాలు ఉంటాయి అభిప్రాయాలు. ఆ ఉన్న 1000 మందికి 100 మందికి ఒకే అభిప్రాయం రావాలంటే. బక్రీద్ సందర్భంగా మనకు పలమనేరు టౌన్లో ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. హిందూ ముస్లిం పెద్దలతో అందరితో కలిపి ఈ పీస్ కమిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. దీంట్లో భాగంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ అనేది ఇంపార్టెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి అందరూ ముస్లిం పెద్దలు అందరూ అంగీకరించినారు. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు పలమనేరులో. ఇదే విధంగా పీస్ అండ్ హార్మోనీని కంటిన్యూ చేస్తామని చెప్పి పెద్దలు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైం పెద్దలు కూడా దాన్ని ఆ గ్రావిటీని అన్నెసరీ రూమర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రూమర్స్ని అన్నింటినీ నమ్మకుండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్లో. నిజంగా వాళ్ళకి ఏదన్నా అటువంటి నోటీస్ వస్తే కనుక మాకు ఇమీడియట్గా పోలీస్కి దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యకి వాళ్ళ సమక్షంలోనే పరిష్కారం చూపుతామని చెప్పి కూడా తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. వీకోట్లో అక్రమ వసూలుకు పాల్పడుతున్న ఘటనలో 3పై కేసు నమోదు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, వీకోట సీఐ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. వీరిలో ఒకరు వీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితుడు. ఈ వివరాల్ని ఆదివారం సాయంత్రం వీకోట పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా వీకోటలో కొంతమంది అక్రమ వసూలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దిశగాను వీరు విచారణ జరిపారు. ఈ క్రమంలో వీకోటకు చెందిన బాధితుడైన ఒక వ్యక్తిని విచారించారు. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని న్యాయం చేయాలంటూ శ్రీనివాసులతో పాటు వీకోటకి చెందిన గణపతి కర్ణాటక రాష్ట్ర మూలభాగాలకు చెందిన తమ బంధువును ఆ వ్యక్తి ఆశ్రయించాడు. న్యాయం చేస్తామని వారు అతడి వద్ద నుండి డబ్బులు వసూలు చేశారన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇందాక ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుకు పోతూ ఉండే కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ శ్రీనివాసు ఆధ్వర్యంలో చిన్న గ్యాంగ్ ఒక గ్రూప్గా ఏర్పడి చాలామంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేయబడిన తెలిసింది. ఇప్పుడు కేసు కట్టినాము. అట్లాగే ఇంకొక ఇష్యూ కూడా పూర్తిగా సాక్ష్యాల బయటపడింది. ఇంకా మనకు తెలియని కేసెస్ ఇంకా చాలామంది దగ్గర వసూలు చేశారని తెలిసింది. పబ్లిక్కి ఒకటే చెప్తున్నా, చిన్న గ్రూప్గా ఏర్పడి ఈ మీడియా వాళ్ళ సపోర్ట్ నాకుంది, నేను మీడియాలో ఉన్నా, నేను లీడర్ని, నా వెనకల మర్డర్ చేసే వ్యక్తులు ఉన్నా అని చెప్పి బెదిరించి ఎవరితో డబ్బులు తీసుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ తరఫున మేము ఉన్నాము, వెంటనే న్యాయం చేస్తాము. మీ దగ్గర సాక్ష్యాలు ఉండొచ్చు, సాక్ష్యాలు లేకపోవచ్చు, ఆధారాలు ఉండొచ్చు. మీ ఫిర్యాదు కరెక్ట్గా ఉంటే మిగిలిన సాక్ష్యాధారాలను మేము సేకరిస్తాము. టెక్నికల్గా ఎన్నో రకాల సాక్ష్యాలు ఉంటాయి, వాటిని మీరు భయపడాల్సిన పనే లేదు. మీరు భయాలకు దూరంగా ఉండండి. డెఫినెట్గా పోలీస్ కెన్ గివ్ జస్టిస్. మీకు అవసరమైన సహాయము, మీకు న్యాయం చేసే వరకు మేము యాక్షన్ తీసుకుంటాం, ఫిర్యాదు చేయండి. అట్లాగే ఇక్కడ కమ్యూనల్ సెన్సిటివ్గా ఉందనే దాన్ని కొద్దిమంది తక్కువ పెట్టుకొని కొద్దిమంది సోషల్ మీడియాలో పిచ్చిగా ఏవేవో పోస్ట్ చేస్తున్నారు. అందరికీ చెప్తున్నాము, సోషల్ మీడియాలో పబ్లిక్ పీస్, లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ ఏ ఇష్యూ ఉన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లా అండ్ ఆర్డర్కు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. దాని గీత ఎవరైనా దాటితే దాన్ని వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు.
ఇప్పుడు గంగమ్మ జాతర పండుగ ఉంది. గంగమ్మ జాతర పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ బాగా సమన్వయంగా కలిసి పండుగ చేసుకుని పెట్టుకోవాలా. ఏ చిన్న ఇష్యూను బయటకు తీసుకొని సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, పర్సనల్ కామెంట్స్ కానీ చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద కమ్యూనల్ సీట్స్ ఓపెన్ చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, అందరూ ఫ్రెండ్లీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. తప్పు చేసే వాడిని ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే పరమనేడు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి గైడ్లైన్స్ ప్రకారంగా మా నోటీస్కి ఇంతకుముందు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నాడో శ్రీనివాసులు అనే అతని గురించి ఒక ఫిర్యాదు మా దగ్గరికి రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఒక అమ్మాయిని అతను ఇంతకుముందు ఒక పెళ్ళైన అమ్మాయిని అతను బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి భర్త కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆమెకి ఆల్రెడీ అతనికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. తర్వాత ఆమె నారాయణ నగర్లో కాపురం ఉంటుంది. అదే వీధిలో శంకర్ అనే వ్యక్తితో కొద్దిగా పరిచయం అయిపోయి అతను కొద్దిగా ఆ విషయాలు అమ్మాయి కొద్దిగా బంగారు తీసిస్తా, డబ్బులు తీసిస్తానని కొద్దిగా లోపరుచుకోవడం జరిగింది. ఆ విషయం భర్తకు తెలిసి భర్తతో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అతను వేరే పని మీద మళ్ళీ గ్రానైట్ పని మీద చిత్తూరుకు కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఎవరైతే ఆ వ్యక్తితో పరిచయం ఉందో ఆ వ్యక్తి కొడుక్కి వివాహం జరుగుతున్న సమయంలో ఇంతకుముందు నువ్వు నాకు ప్రామిస్ చేసావు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను మ్యారేజ్ విషయంలో గొడవ చేస్తానని ఆమె చెప్పింది. దానికి ఇతను ఏం చేశాడంటే మన శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రోచ్ అయ్యాడు. ఈ విధంగా అమ్మాయి నన్ను బెదిరిస్తుంది, నాకు ఏదైనా పంచాయతీ చేసి న్యాయం చేయండి అని చెప్తే అందుకు నువ్వు నాకు ₹1,00,000 ఇస్తే నేను చేస్తానని చెప్పాడు. అప్పటికప్పుడే అతను ఫోన్పేలో 31,000 అతనితో వేయించుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర పంచాయతీ చేశారు. పంచాయతీ చేసిన తర్వాత ఆమెకి నువ్వు ఒక 20 lakhs ఇచ్చినట్లయితే ఆమె నీ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది. అతను నేను అంత ఇవ్వలేను, నా చేత కాదనుకున్నా అని చెప్పడం జరిగింది. అందుకే 3 లక్షలు ఇచ్చేలాగా అతనితో ప్రామిసరీ నోట్ రాపించుకొని ఆ తర్వాత ఆమెతో ఇతను చనువు పెంచుకోవడం జరిగింది. చనువు పెంచుకొని ఈ ఈఎంఐను ఇతను మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోయి 1 వీక్ అటు అటు తిరిగేసి తర్వాత వచ్చి ఈ విషయం తన భర్తకు తెలిసిన తర్వాత తన భర్త గొడవ పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత మనకు పిల్లలు ఉన్నారు, ఇది పద్ధతి కాదు, ఆల్రెడీ అతనికి కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతను ఏదో పెద్ద మనుషులాగా తిరుగుతున్నాడు, ఎవరు అతను సహాయానికి పిలిస్తే ఈ విధంగా చేయడం తప్పు కదా అని గొడవ పెట్టుకున్న తర్వాత ఆ గొడవ సందర్భంలో అమ్మాయి కాలు జారిపడితే కాలు కూడా బెనికి ఇరిగింది. ఇతనే ఈ అమ్మాయి భర్తే అతనికి ఒక 3 నెలలు ట్రీట్మెంట్ చేసి తర్వాత బాగు చేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఈ శ్రీనివాసులు అనే వ్యక్తి ఆమెను తీసుకెళ్ళిపోయి బైరెడ్డిపల్లిలో కాపురం పెట్టాడు. ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు శివ అనే కంప్లైంట్ ఇచ్చాడో అతను ఈ విధంగా ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న తర్వాత ఇబ్బంది పెడుతున్న తర్వాత అతనును ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే ఇతను అత్త మా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక 15 రోజుల క్రితం ఇక్కడ రావడం జరిగింది. అంటే దీని మీద కంప్లైంట్ చేద్దామని, అంటే జగన్మోహన్ రెడ్డి చనిపోకముందే కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది. ఆ టైంలో మేము లేకపోవడము, తర్వాత అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా బయట ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు అతను అడిగాడు, ఎందుకు వచ్చారు మీరు, ఏం జరిగింది అంటే ఈ విధంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, దానికి మేము కంప్లైంట్ చేద్దామని వచ్చాము అని చెప్తే అప్పుడు ఆ టైంలో కూడా అక్కడ ఆయన ఎప్పుడైతే అమ్మాయిని తీసుకెళ్ళి మునుబా అక్కడ పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా అతను ఎక్కువగా ఈ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ శ్రీనివాసులు కనిపిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి అతను చెప్పాడు, అమ్మాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, విడాకులు తీసుకోకుండా నువ్వు ఎలా తీసుకెళ్ళి కాపురం చేస్తావు, నువ్వు పెద్ద మనిషిగా ఉంటావు కదా, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు చూడు, నీకు సరిపోదు ఇది అంటే అతను అందులో నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు నాకు సలహాలు ఇచ్చేంతోడు కాదు, నీ పని నువ్వు చూసుకోపని కూడా కామెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇలాగే ఉంటే నేను పోలీసులకు కూడా నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఎదవాలంటే ఆ అమ్మాయికి వేరే శంకర్ అనే అతను పరిచయం ఉంటే అప్పుడు సెటిల్మెంట్కి పిలిచినప్పుడు 3 లక్షలు ప్రొనోట్ రాసుకున్నారు కదా, మళ్ళీ ఆ అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ని చింపేసి అది గణపతి అనే వ్యక్తి దగ్గర పెట్టుకున్నారు ఆ ప్రొనోట్ని. అంటే ఈ అమ్మాయి పేరు మీద రాపించుకొని గణపతి దగ్గర ప్రొనోట్ పెట్టుకొని తర్వాత కొద్దిగా అమ్మాయి రిలీజ్ అయిపోయి ఆ ప్రొనోట్ చింపేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మ్యాంకులేట్ చేసి పీజీఆర్ పిటిషన్ పంపిస్తారు. అతను డబ్బు అంటే పోలీసుల్ని వాడుకుంటున్నారు, అందరినీ వాడుకొని వీళ్ళు మళ్ళీ తర్వాత అతను ఒకసారి ఏమో చేశాడు, ఈ శంకర్ దగ్గర షాప్ దగ్గరికి వేరే మునుబాగల శివాన్ని పోయి బెదిరించారు, వాళ్ళ భార్య వాళ్ళని బెదిరించారు డబ్బులు ఇవ్వలేదని. దానికి అతను నాకు వచ్చి చెప్పినప్పుడు నేను చేసినప్పుడు రివర్స్లో ఇతను SC/ST కంప్లైంట్ నా దగ్గర తెస్తాడు. నేను అక్కడ ఏదో బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోవాలి. అంటే వీళ్ళు ఏంటంటే అవసరమైతే క్యాస్ట్ ఉపయోగించుకుంటారు, లేదు పోలీసులను ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఇంకా ఎన్ని జరిగాయో తెలియదు. ఒక్క ఈ వ్యక్తి అనే కాదు, దయచేసి ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి వారిపైన మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి మీ వీకోట బాగుండాలనుకుంటే ఇది మంచి అవకాశం, ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అందరూ ఉపయోగించుకోండి. ఇంతటి వారిని ఇచ్చిపెట్టం, దయచేసి రాండి. మీ దగ్గర సాక్ష్యాలు రాకపోయినా సరే ఏం జరిగిందో రాండి, దాన్ని బట్టి మేము మీకు సాయం చేస్తాం.
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద శెట్టిపల్లిలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. శెట్టిపల్లి రైతులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకునే కూటమి ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని కన్నీరు పెట్టుకున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు తమ బంధువుల పేరిట అక్కడ ప్లాట్లు వేసి అమ్ముతుంటే పైసా కూడబెట్టుకుని స్థలం కొన్నామని కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా పుస్తలు తాకట్టు పెట్టి కొన్నామని మరికొందరు మహిళలు వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ పదవి విరమణ తర్వాత వచ్చిన డబ్బులతో ప్లాట్లు కొన్నామని, అవన్నీ రిజిస్ట్రేషన్ జరిగినందున ఇంతకాలం ప్రశాంతంగా ఉన్నామని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్స్ లోని ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ పరిహారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం కూడా జేసీబీలు పెట్టి ధ్వంసం చేసి అడ్డొచ్చి మహిళల చేతులు విరగొట్టి తలలో పగలగొట్టి ఇది తీసుకెళ్తే ఇది ఏ రకమైన సంస్కృతి? ఇది తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో జేసీబీ సంస్కృతి, జేసీబీల బుల్డోజర్ల సంస్కృతి చూసాం. దాని పవిత్రమైన తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన చోట, పవిత్రంగా ప్రశాంతతకు మారుపేరు అయిన చోట ఎక్కడ తీసుకొచ్చి ఎట్లాంటి దౌర్జన్యాలు దారులకు పాల్పడ్డం సరైన విధానం